కాళేశ్వరం ప్రాజెక్టుపై కోపంతో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టులను ఎండబెడుతోంది. ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. ఓవైపు సాగునీటి కరువుతో ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో 50% పంటలు ఎండిపోగా ఎల్లంపల్లి, మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాం రిజర్వాయర్లు అడుగంటడంతో ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కోపంతో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టులను ఎండబెడుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కోపంతో కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టులను ఎండబెడుతుంది, ఫలితంగా నీరు రాకుండా పోతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిఖత్, గుడ్ మార్నింగ్. అంటే మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్ట్ లో మాత్రం నీరు డెడ్ స్టోరేజ్ కి దగ్గరలో వస్తుందని చెప్పొచ్చు నిఖత్. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఎల్ఎండి ఈ సమయానికి అంటే నిండుకుండను కల్పించినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ సర్కార్ లో ఎల్ఎండికి సంబంధించి చూసుకుంటే కూడా ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చారు. ఎందుకంటే తప్పనిసరిగా ఎల్ఎండిలో 13 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలి, సాగునీటికి కష్టం రావద్దని ఒక జీవో కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి. కానీ ప్రస్తుతం అయితే ఇందులో 6 టీఎంసీల పైగా మాత్రమే నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒకటైతే మిడ్ మానేరు, ఇది 27 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. ప్రస్తుతం అయితే దీంట్లో చూసుకుంటే కూడా 6 టీఎంసీల పైనే ఉన్నాయి నిఖత్. ఇంకోవైపు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయానికి వస్తే కూడా ఇక్కడ 20 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే 8 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం మీద ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్ కి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఋతుపవనాలు కనుక సరైన సమయంలో రాకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఇటు సాగునీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ చూసుకుంటే కూడా కరీంనగర్ టౌన్ లో ఇటు హౌసింగ్ బోర్డు కాలనీని పైలట్ ప్రాజెక్ట్ గా 24 గంటల మంచినీటి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం అయితే డే బై డే నీరు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదేమైనా కానీ ఋతుపవనాలు కనుక సరైన సమయానికి వచ్చి వర్షాలు పడితే పర్వాలేదు. కానీ ఒకవేళ వర్షాలు కనుక లేట్ అయినా ఏ ప్రాబ్లం అయినా కానీ ఇటు మిడ్మానేర్ కావచ్చు, అటు ఎల్లంపల్లి కావచ్చు, ఇటు ఎల్ఎండి కావచ్చు, అంటే నీటి నిల్వలు తగ్గితే మాత్రం డెడ్ స్టోరేజ్కి వస్తే ఇటు తాగునీటికి కష్టాలు ఏర్పడే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా చెప్పేదంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఇటు అంటే అన్నారం, సుందిల్లా, ఇటు ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, మరోవైపు చూసుకుంటే ఇటు ఎల్ఎండి వరకు కూడా ఇచ్చారు. ఎల్ఎండి నుంచి కూడా చూసుకుంటే ఎల్ఎండి పూర్తి స్థాయి 24 టీఎంసీలు, ఇది చివరాయకట్టు నల్గొండ జిల్లా వరకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో కాళేశ్వరం సంబంధించి వర్క్ చేయట్లేదని చెప్పి దాన్ని పండబెట్టిన నేపథ్యం ఒకటైతే అక్కడ నీళ్లు లేని నేపథ్యం, అక్కడి నుంచి దాన్ని పని చేయట్లేదని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని ఇవన్నీ కూడా కారణాలు చెప్పి దాన్ని ఆఫ్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ప్రాజెక్టులన్నీ కూడా ఒకప్పుడు కలకల్లాడినటువంటి ప్రాజెక్టులన్నీ వెలవెలబోతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిఖత్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికైనా దానికి కరకట్ట కట్టి దాని నీళ్లను ఇటు ఎల్లంపల్లి, అన్నారం, సుందిలా పంపించి ఆ తర్వాత ఇటు ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, ఇటు ఎల్ఎండి పంపిస్తే మాత్రమే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పి ఇటు ప్రజలే కాదు ప్రతి రైతులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే ఎల్లంపల్లిలో 8, ఇటు మిడ్ మానేర్లో 6కు పైగా టీఎంసీలు ఉన్నాయి. ఇటు ఎల్ఎండిలో కూడా 6 పైన 6 టీఎంసీల పైన నీళ్లు ఉంటాయి. అంటే అనుకున్న సమయానికి ఋతుపవనాలు వచ్చి వర్షాలు వస్తే ఏం పర్వాలేదు, లేకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు తాగునీటికి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు నిఖత్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.